తెలుగుదేశం పార్టీలో వారంతా సీనియర్ నేతలు. ఒకప్పుడు సీఎం చంద్రబాబు ప్రతి విషయంలో అండగా నిలిచారు. అప్పట్లో చంద్రబాబును ఎవరైనా పల్లెత్తు మాట అంటే యాక్షన్కు రియాక్షన్ అన్న రేంజ్లో రెచ్చిపోయేవారు. కానీ తాజా ఎపిసోడ్లో మాత్రం ఆ సీనియర్లు ఎందుకు సైలెంట్ అయ్యారు? పదవులు దక్కలేదన్న అసంతృప్తిలో స్పష్టంగా కనిపిస్తోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ వైసీపీల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగుమంటోంది. ఇటీవల సీఎం చంద్రబాబును వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడారు. ఆ తర్వాత జోగి రమేష్ మంత్రి లోకేష్ను తిట్టారు. దాంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన తెలుగు తమ్ముళ్లు మాజీ మంత్రుల ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ విషయంలో అధికార పార్టీకి చెందిన సీనియర్ నేతలు ప్రతిపక్ష వైసీపీని పల్లెత్తు మాట అనకపోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని, అందుకే వారంతా సైలెంట్గా ఉన్నారని ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు మాత్రం వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక వైసీపీకి చెందిన మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై దాడులు జరిగాయి. నిజానికి ఈ దాడులు చేసిన వారు కానీ, చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కిన వారు కానీ కొత్త నాయకులు. అంటే గత ఏడాదికి ముందు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన నాయకులు ఉన్నారు. కానీ వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో స్పందించాల్సిన వారు, చంద్రబాబు తరపున నోరు విప్పి మాట్లాడాల్సిన వారు సీనియర్ నాయకులే. కానీ వారు ఎందుకో ఈ దఫా చాలా మౌనంగా ఉన్నారు. ఎక్కడా నోరు విప్పి మాట్లాడలేదు. అసలు బయటకు రావడం కూడా మానేశారు. యనమల రామకృష్ణుడు కానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, మరికొందరు సీనియర్లు ఒక్కరంటే ఒకరు కూడా నోరు విప్పలేదు. మరి దీనికి కారణం ఏంటి అంటే తమకు పదవులు ఇవ్వలేదని, లేకపోతే కనీసం తనకు ప్రాధాన్యం లేకుండా పోయింది అని ఆవేదన వారిలో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కొంతమంది నాయకులు పదవులు దక్కలేదని ఇప్పటికీ ఆవేదనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అందుకే వారంతా సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతోంది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత కూటమి పార్టీలు అధికారం చేపట్టాయి. ఆ తర్వాత పదవుల పంపకాల్లో సీనియర్లను పక్కన పెట్టేసి కొత్త వారికే సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. ఇందులో 1-2 పదవులు తీసుకుని గతంలో ప్రభుత్వంలో పనిచేసిన చాలామంది నాయకులు ఉన్నారు. వారందరూ ఇంకా పదవులు ఆశించడం పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మనసులో పెట్టుకుని చాలామంది నాయకులు ఇప్పుడు కీలకమైన సమయంలో పార్టీని కాపాడుకోవాల్సిన తరుణంలో, చంద్రబాబుకు మద్దతుగా నిలవాల్సిన సమయంలో కూడా బయటకు రాకుండా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీలో అంతర్గత అభిప్రాయాలతో, అంతర్గత అసంతృప్తులతో ఇంటికే పరిమితం కావడం వంటివి పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి వైఖరి సరికాదని, టీడీపీని కాపాడుకునేందుకు సీనియర్లు సైతం బయటకు రావాలన్నది పార్టీ నాయకులు సూచిస్తున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు సంయమనం కోల్పోకుండా కూడా సీనియర్లు సూచనలు చేయాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది. అన్నీ చంద్రబాబు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించడం ద్వారా పార్టీని వారు ఏ విధంగా చూస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి వైఖరి సరికాదు అన్నది పార్టీలో జరుగుతున్న చర్చగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కూడా మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తిరుమలలో కల్తీ వ్యవహారం, వైసీపీ నేతల దూకుడుకు అడ్డుకునేందుకు ప్రయత్నించాల్సిన నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్ ప్రశ్నించారు. దాంతో జనసేన నేతలు సైతం షాక్ అయ్యారని సమాచారం. మొత్తం మీద వైసీపీ నేతలు ఓ రేంజ్లో రెచ్చిపోతున్న కూటమి పార్టీలో ముఖ్యమైన నేతలు సైలెంట్గా ఉండడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. చూడాలి మరి ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో.